ఐఫోన్ కోసం పోయి చెప్పులు కొనుక్కున్నా గాయస్. ఇది మరీ దారుణం కదా. అంత దూరం పోయి పని కాలేదన్న కోపం, అనవసరంగా రెడీ అయ్యానే అన్న చిరాకు, పెట్రోల్ వేస్ట్ అయిందన్న బాధ, రీల్స్ చూసి మోసపోయానన్న ఫ్రస్ట్రేషన్ అన్ని కలగలిపి ఒకేసారి వచ్చాయి. ఈ టైంలో మనల్ని కూల్ చేయాలంటే ఫుడ్ ఒకటే. నాకు ముందే బుర్ర హీట్ ఎక్కితే కూల్ గా పడాల్సిందే. అందుకే వచ్చే దారిలో చాక్లెట్ బ్రౌనీ కనిపిస్తే తీసుకున్నాం. ఇంతకీ ఈ ప్లేస్ గుర్తుపట్టారా? అదేంటో తెలియదు గానీ ట్యాంక్ బండ్ మీద నుండి వెళ్ళేటప్పుడు కంపు వాసన వస్తుంది, కానీ ఆగి తినేటప్పుడు మాత్రం అస్సలు రాదు కదా. మధ్యలో చలి తట్టుకోలేక మా ఆయన జాకెట్ కూడా దొబ్బేసా. ఇంకా వెరైటీగా ట్రై చేద్దామని స్ప్రింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ట్రై చేసినాం. జస్ట్ 50 రూపీస్. టేస్ట్ అయితే బాగుండే. ఇంకా ఇక్కడ 12 ఇయర్స్ పిల్లలు చిన్న బిజినెస్ పెట్టుకున్నారు. వాళ్ళని చూస్తే నాకు మస్తు ఇన్స్పైరింగ్ గా అనిపించింది. అందుకే నాకు అవసరం లేకున్నా కూడా హెయిర్ క్లిప్ అండ్ కీ చైన్ తీసుకున్నా. ఇక్కడ క్లిప్స్ లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎవరైనా ట్యాంక్ బండ్ రోడ్ వస్తే ట్రై చేయండి. ఇంకా ఫుట్వేర్ కలెక్షన్ కూడా నచ్చిందని అవి కూడా ట్రై చేసిన. మన సైజ్ చెప్పులు దొరకాలి అంటే కష్టమే. 9 to 10 బిట్వీన్ ఉంటది. ఫైనల్ గా ఈ 2 అయితే సెట్ అయ్యాయి. ఏది తీసుకొని ఉంటానా గెస్ట్ చేసి కమెంట్స్ లో చెప్పండి. ఇంటికి రాగానే మా బుజ్జోడు చూడండి పిల్లో మీద ఎంత క్యూట్ గా పడుకున్నాడో. వాడిని చూస్తే చాలు నా స్ట్రెస్ అంతా అలా ఎగిరిపోద్ది. ఇంతకీ ఐఫోన్ కొన్నానో లేదా చూడాలి అంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే.